హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రోగ్రామ్ బుక్ ఫర్ ద సెమిస్టర్ ఇంటర్న్షిప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేజ్లో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర మన పేరు, నేమ్ ఆఫ్ ద కాలేజ్ దగ్గర మనం ఏ కాలేజ్లో అయితే చదువుతున్నామో ఆ కాలేజ్ నేమ్, రిజిస్ట్రేషన్ నంబర్ దగ్గర మన రిజిస్ట్రేషన్ నంబర్, పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ దగ్గర మనం ఎన్ని మంత్స్ అయితే మన ఇంటర్న్షిప్ చేసామో అన్ని మంత్స్, ఫ్రమ్ దగ్గర ఏ డేట్ అయితే మనం స్టార్ట్ చేసామో ఆ డేట్, టు దగ్గర మనం ఏ డేట్లో అయితే ఎండ్ చేసుకున్నామో ఆ డేట్ రాయాలి. నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ దగ్గర మనం ఎక్కడైతే మన ఇంటర్న్షిప్ చేసామో ఆ ఇంటర్న్షిప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ యొక్క నేమ్, అదేవిధంగా ఆ ఇంటర్న్షిప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ యొక్క అడ్రస్ రాయాలి. కింద మన కాలేజ్ ఏ యూనివర్సిటీ కింద వస్తుందో ఆ యూనివర్సిటీ, అదేవిధంగా మనం ఏ ఇయర్లో అయితే ఉన్నామో ఆ ఇయర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత సెకండ్ పేజ్లో అండ్ ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఆన్ దగ్గర మనము దేని మీద అయితే వర్క్ ఆన్ చేసామో దాని మీద, ఆ వర్క్ ఆన్ చేసినటువంటి ఆ టాపిక్ని మనం ఇక్కడ టైటిల్గా తీసుకుంటాం. సో టైటిల్ ఆఫ్ ద సెమిస్టర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ దగ్గర మనం దేని మీద అయితే కాన్సన్ట్రేట్ చేసామో మన ఇంటర్న్షిప్ వర్క్లో ఆ వర్క్ని మనం టైటిల్గా తీసుకుంటాం. తర్వాత సబ్మిటెడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద డిగ్రీ ఆఫ్, మనం ఏ డిగ్రీ అయితే చదువుతున్నామో ఆ కోర్స్ యొక్క నేమ్ అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అండర్ ద ఫ్యాకల్టీ గైడ్షిప్ ఆఫ్, మన మెంటార్ అంటూ మనకు ఒకరు ఉంటారు. సో ఆ ఫ్యాకల్టీ గైడెన్స్లో మేము మా ఇంటర్న్షిప్ చేసామని వారి నేమ్ మనం అక్కడ రాయాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ దగ్గర మన ఫ్యాకల్టీ గైడ్ ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ నేమ్ రాయాలి, దాంతోపాటు కాలేజ్ నేమ్ కూడా రాయాల్సి ఉంటుంది. సబ్మిటెడ్ బై దగ్గర మన నేమ్, మన రిజిస్ట్రేషన్ నంబర్, అదేవిధంగా మనం ఏ డిపార్ట్మెంట్ అంటే ఆ డిపార్ట్మెంట్, అదేవిధంగా మన కాలేజ్ నేమ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టూడెంట్స్ డిక్లరేషన్. ఈ స్టూడెంట్స్ డిక్లరేషన్లో మన డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అండ్ డేట్ దగ్గర మన సిగ్నేచర్ అండ్ డేట్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అఫీషియల్ సర్టిఫికేషన్లో ఇక్కడ అఫీషియల్ సర్టిఫికేషన్లో మన డీటెయిల్స్ ఫిల్అప్ చేసి సిగ్నేటరీ విత్ డేట్ అండ్ సీల్ దగ్గర మనం ఇంటర్న్షిప్ ఎక్కడైతే చేసామో ఆ ఇంటర్న్షిప్ చేసినటువంటి ఆర్గనైజేషన్ దగ్గర అక్కడ ఉన్నటువంటి హెడ్ దగ్గర సిగ్నేచర్ విత్ సీల్ అండ్ డేట్ ఉండాలి. తర్వాత ఫ్యాకల్టీ గైడ్ దగ్గర మనల్ని ఎవరైతే గైడ్ చేశారో మన కాలేజ్లో వాళ్ళ సిగ్నేచర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, మన డిపార్ట్మెంట్ యొక్క హెడ్ దగ్గర, అదేవిధంగా మన ప్రిన్సిపల్, మన కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర మనం సైన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇంటర్న్ ఆర్గనైజేషన్. ఈ సర్టిఫికేట్ మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మనం ఇంటర్న్షిప్ చేసినటువంటి ఆర్గనైజేషన్లోనే మనకు సాటిస్ఫాక్టరీయా లేదా నాట్ సాటిస్ఫాక్టరీయా అని మన వర్క్ని బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆథరైజ్డ్ సిగ్నేటరీ విత్ డేట్ అండ్ సీల్, ఇక్కడ మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో ఆ ఆర్గనైజేషన్ యొక్క సిగ్నేచర్ విత్ డేట్ అండ్ సీల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అక్నాలెడ్జ్. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ మనం ఏం రాసుకోవాలంటే మనకు ఈ ఎండీవర్లో మనం వెళ్ళినటువంటి ఈ ప్రాసెస్లో ఎవరెవరైతే మనకు హెల్ప్ చేశారో, ఎవరెవరైతే మనకు సహకరించారో వారికి మనం థ్యాంక్స్ గివింగ్ ఇస్తున్నట్టు మనం రాయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైతే కాలేజ్లో చదువుకున్నామో ఆ కాలేజ్లో ఫస్ట్ మనల్ని మన మీద నమ్మకం ఉంచి మనల్ని ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్కి పంపినటువంటి ప్రిన్సిపల్ సార్కి ఫస్ట్ మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత మన ఫ్యాకల్టీ గైడ్, తర్వాత ఇంటర్న్ ఆర్గనైజేషన్లో ఎవరెవరైతే మనకి సపోర్ట్ చేశారో, ఎంకరేజ్ చేశారో వారికి థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా మన ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, వీళ్ళందరికీ మనము థ్యాంక్స్ గివింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కంటెంట్స్లో మనం ఏం రాయాలంటే ద ఎంటైర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మనం ఏమేమైతే ఏమేమైతే మనం చేసామో వాటిని మనం బ్రీఫ్గా కీ పాయింట్స్ లాగా ఈ కంటెంట్స్లో మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చాప్టర్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. ఇక మనం చూసినట్లయితే ద ఇంటర్న్షిప్ రిపోర్ట్ షెల్ హ్యావ్ అ బ్రీఫ్ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. ఇట్ షెల్ ఇంక్లూడ్ 5 or more learning objectives and outcomes achieved, a brief description of the sector of business and intern organization, and summary of all the activities done by the intern during the period. ఇక్కడ మనం ఏం రాయాలంటే ఫస్ట్ థింగ్ మనం వెళ్ళినటువంటి ఆ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్లో
మనం ఏమైతే నేర్చుకున్నామో వాటి గురించి మనం బ్రీఫ్గా రాయాల్సి ఉంటుంది. ఇలా నేర్చుకునే దానివల్ల మన నుంచి ఏం అవుట్కమ్ వచ్చింది అన్న దాని గురించి బ్రీఫ్గా రాయాలి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఏం రాసుకోవాలంటే, మనము ఆ ఇంటర్న్షిప్ ఏమేం చేసాము, అసలు మన వర్క్ ఏంటి, ఇది మొత్తాన్ని మనం ఏం చేయాలంటే ఒక సమ్మరీ లాగా బ్రీఫ్గా మనము రాయడం జరుగుతుంది. తర్వాత చాప్టర్ 2 వెళ్ళినట్లయితే ఓవర్వ్యూ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఇక్కడ ఆర్గనైజేషన్ సంబంధించిన మ్యాటర్ ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. దీంట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అంటే మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మనం ఇంటర్న్షిప్ చేసామనుకోండి, ఆ కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ గురించి రాయాలి. తర్వాత విజన్, మిషన్ అండ్ వాల్యూస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అసలు ఆ కంపెనీ యొక్క విజన్ ఏంటి, దాని మిషన్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి, దాని గురించి మనము రాసుకోవాలి. థర్డ్ పాయింట్ మనం మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, పాలసీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ రిలేషన్ టు ది ఇంటర్న్ రోల్. మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేస్తున్నామో అక్కడ ఇంటర్న్ యొక్క రోల్ ఏమై ఉంటుంది అన్న దాని గురించి మనం మెన్షన్ చేసుకోవాలి. తర్వాత ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. అసలుకి మనం చేసినటువంటి ఆ కంపెనీలో ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో ఉంటుంది. కోర్స్ ప్రతి ఒక్క కంపెనీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో జరుగుతుంది కదా. సో ఈ ఆర్గనైజ్డ్ ఈ స్ట్రక్చర్ని మనము ఒక ఫ్లో చార్ట్ లాగా మనం మెన్షన్ చేస్తే, అంటే రిప్రజెంట్ చేసేటప్పుడు చూసే వాళ్ళకి బాగుంటుంది, మనకు చదువుకునేదానికి ఈజీగా ఉంటుంది. తర్వాత రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ విచ్ ద ఇంటర్న్ ఈజ్ ప్లేస్డ్. ఇక్కడ మనం ఏం రాయాలంటే, మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో అక్కడ ఎంప్లాయీస్ యొక్క రోల్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఆ ఎంప్లాయీ ఎలా వర్క్ చేస్తున్నారు అన్న దాని గురించి మనం బ్రీఫ్గా రాయాలి. తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్, ప్రాఫిట్స్, మార్కెట్ రీచ్ అండ్ మార్కెట్ వాల్యూ, ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, వీటి గురించి మనం బ్రీఫ్గా రాసుకుంటూ రావాలి. తర్వాత చాప్టర్ 3లో ఇంటర్న్షిప్ పార్ట్. ఇక్కడ మన మెయిన్ వర్క్ అనేది వస్తుంది. చూడండి, డిస్క్రిప్షన్ ఆఫ్ ద యాక్టివిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద ఇంటర్న్ ఆర్గనైజేషన్ డ్యూరింగ్ ఇంటర్న్షిప్ విచ్ షల్ ఇంక్లూడ్ డీటెయిల్స్ ఆఫ్ ద వర్కింగ్ కండిషన్స్, వీక్లీ వర్క్ షెడ్యూల్, ఎక్విప్మెంట్ యూస్డ్ and tasks performed. This part could end by reflecting on what kind of skills the intern acquired. ఇక్కడ మనం ఏమైతే ఇంటర్న్షిప్ చేసామో ఆ ఇంటర్న్షిప్ చేసినటువంటి డీటెయిల్స్ని మనం డీటెయిల్డ్గా రాయాల్సి ఉంటుంది. మనం అసలుకి ఫస్ట్ మనం కంపెనీకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అక్కడ ఏం చేసాము, ఏం నేర్చుకున్నాము, తర్వాత నెక్స్ట్ మనము ఏమేమి తెలుసుకున్నాము, మన వర్క్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేసాము, ఎవరితోనే ఎంప్లాయీస్తో మనం ఎలా ఇంటరాక్ట్ అయ్యాము, ఇలాగా మనం డీటెయిల్డ్గా ఈ ఇంటర్న్షిప్ పార్ట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఇది చాప్టర్ 3. నెక్స్ట్ థింగ్ యాక్టివిటీ లాగ్ ఫర్ ద ఫస్ట్ వీక్. ఇక్కడ నుంచి మనం ఏం రాస్తామంటే యాక్టివిటీ లాగ్ అనేది రాయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ వీక్ అని ఇచ్చారు. ఈ ఫస్ట్ వీక్లో మనకు 6 days ఇచ్చారు. డే 1 మనం ఏం చేసాం, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీ. ఫస్ట్ డే మనం ఏం చేసాం ఆ వీక్లో, ఆ వర్క్ చేసిన దాని వల్ల మనకు అవుట్కమ్ ఏం వచ్చింది అని మనం లెర్నింగ్ అవుట్కమ్స్లో రాయడం జరుగుతుంది. సో ఇలా మనం 6 days రాసుకుంటూ వస్తాము. ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ సిగ్నేచర్, మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్లో చేసామో అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ తీసుకొని మనల్ని గైడ్ చేశారో వారి సిగ్నేచర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం యాక్టివిటీ లాగ్లో అలా మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ కింద చూస్తే వీక్లీ రిపోర్ట్ అని ఉంది. వీక్ 1 ఫ్రమ్ డేట్ టు డేట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఏ డేట్లో మనం స్టార్ట్ చేసాము, ఏ డేట్కి మనం ఎండ్ చేసుకున్నాము అని డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్టివిటీ డన్ అంటే ఎంటైర్ ఆ వీక్ మొత్తం ప్రొసీజర్లో మనం ఒక హెడ్డింగ్ పెట్టేటట్లు, అంటే ఒక ఆబ్జెక్టివ్ లాగా మనము అక్కడ మనం ఆబ్జెక్టివ్ ఆఫ్ ది యాక్టివిటీ డన్లో రాయాల్సి ఉంటుంది. డీటెయిల్ రిపోర్ట్లో మనం పైన ఏం చూసాము, బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డైలీ యాక్టివిటీ అని రాసాము కదా. సో ఈ డైలీ యాక్టివిటీని బ్రీఫ్ డిస్క్రిప్షన్ని ఇక్కడ వీక్లీ రిపోర్ట్కి వచ్చే లోపలికి మనం ఏం చేయాలంటే డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది.
ఇంకా రిమైనింగ్ వీక్స్ మనం చూసుకున్నట్లయితే మనకు దాదాపు 15 వీక్స్ వరకు ఇవ్వడం జరిగింది. మనము 3 మంత్స్ ఇంటర్న్షిప్ చేస్తున్నాం కాబట్టి మనకు 13 వీక్సే వస్తాయి. సో 13 వీక్స్ వరకు మనం ఏ డేట్ నుంచి ఏం చేసాము ఎండ్ డేట్ వరకు రాసుకుంటూ బ్రీఫ్ డిస్క్రిప్షన్ రాసుకుంటూ తర్వాత నెక్స్ట్ పేజ్లో డీటెయిల్డ్ రిపోర్ట్ రాసుకుంటూ వస్తే మనము అక్కడ ఈ వీక్లీ రిపోర్ట్ని ఈ లాగ్ యాక్టివిటీని అదేవిధంగా ఈ వీక్లీ రిపోర్ట్ ఇన్ డీటెయిల్డ్ ప్రాసెస్ని మనం కంప్లీట్ చేసినట్టు ఉంటుంది. అది చాప్టర్ 4 కింద ఈ యాక్టివిటీ లాగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ 5కి వస్తే అవుట్కమ్స్ డిస్క్రిప్షన్. చూడండి, ఇక్కడ డిస్క్రైబ్ ద వర్క్ ఎన్విరాన్మెంట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. అంటే మనము ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అన్న దాని గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మనకు కొన్ని హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీటిని మనం రాసేటువంటి ఆ ఇన్ఫర్మేషన్లో ఈ హింట్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్స్, ఫెసిలిటీస్ అవైలబుల్ అండ్ మెయింటెనెన్స్, క్లారిటీ ఆఫ్ జాబ్ రోల్స్, ప్రోటోకాల్స్, ప్రొసీజర్స్, ప్రాసెస్, డిసిప్లిన్, టైమ్ మేనేజ్మెంట్, harmonious relationships, socialization, mutual support and teamwork, motivation, space and ventilation. వీటి గురించి మనం డీటెయిల్గా ఈ టర్మ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ మన అవుట్కమ్స్ డిస్క్రిప్షన్ అనేది మనం రాసుకుంటే మనకు చాలా ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ ద రియల్ టైమ్ టెక్నికల్ స్కిల్స్ యూ హ్యావ్ అక్వైర్డ్. మనం ఎక్కడైతే మనం ఇంటర్న్షిప్ చేసామో ఆ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్లో మనం ఏదైనా టెక్నికల్ స్కిల్స్ అనేది మనం గెయిన్ అయి ఉంటే, ఏదైనా టెక్నికల్ స్కిల్స్ని మనం నేర్చుకొని ఉంటే ఆ టెక్నికల్ స్కిల్స్ గురించి మనము డీటెయిల్డ్గా ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పేజ్లో డిస్క్రైబ్ ద మేనేజరియల్ స్కిల్స్ యూ హ్యావ్ అక్వైర్డ్. ఇక్కడ మనకు కొన్ని టర్మ్స్ ఇచ్చినారు. చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్, బిహేవియర్, వర్క్మ్యాన్షిప్, productive use of time, weekly improvement in competencies, goal setting, decision making, performance analysis. సో ఈ టర్మ్స్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ టర్మ్స్ని మనం చేసిన వర్క్కి కన్వే చేసుకుంటూ మనము రాయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ప్రజెంట్ చేస్తే అది ఇంకా ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ హౌ యూ కుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. మన కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము అన్న దాని గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. ఇక్కడ మనకు టర్మ్స్ కూడా ఇచ్చినారు. చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఓరల్ కమ్యూనికేషన్, రిటన్ కమ్యూనికేషన్, conversational abilities, confidence levels while communicating, anxiety management, understanding others, getting understood by others, extempore speech, ability to articulate the key points, closing the conversation, maintaining niceties and protocols, greeting, థ్యాంకింగ్ అండ్ అప్రిషియేటింగ్ అదర్స్ ఎక్సెట్రా. అంటే ఈ టర్మ్స్ మనం యూస్ చేసుకొని మన కమ్యూనికేషన్ స్కిల్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలిగాము అన్న విషయం గురించి మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్లో మనం చూసుకున్నట్లయితే డిస్క్రైబ్ హౌ కుడ్ యూ ఎన్హాన్స్ యువర్ అబిలిటీస్ ఇన్ గ్రూప్ డిస్కషన్స్, పార్టిసిపేషన్ ఇన్ టర్మ్స్, కాంట్రిబ్యూషన్ యాజ్ ఎ టీమ్ మెంబర్, లీడింగ్ అ టీమ్ యాక్టివిటీ. ఇక్కడ మనం ఒకవేళ మనం ఆ ఇంటర్న్షిప్ ఆర్గనైజేషన్లో ఒకవేళ లీడ్ తీసుకున్నట్లయితే మన టీంకి ఒక లీడర్గా మనం కానీ ఉన్నట్లయితే మనం ఆ గ్రూప్ డిస్కషన్స్ని ఒక టీమ్ మెంబర్గా మనము మన వర్క్ని ఎలా ప్రజెంట్ చేయగలుగుతాము అన్న దాని గురించి మనము ఇక్కడ డీటెయిల్గా రాసుకుంటూ రావాలి. నెక్స్ట్ థింగ్, describe the technological developments you have observed and relevant to the subject area of your training. ఫోకస్ ఆన్ డిజిటల్ టెక్నాలజీస్ రిలవెంట్ టు యువర్ జాబ్ రోల్. అంటే మన జాబ్ రోల్కి ఏదైనా డిజిటల్ టెక్నాలజీస్ రిలవెంట్గా ఉంటే దాని గురించి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసుకుంటూ రావాలి. ఇంకా ఫైనల్గా మనం చూసినట్లయితే స్టూడెంట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్. ఇక్కడ మన నేమ్, టర్మ్ ఆఫ్ ఇంటర్న్షిప్ అంటే మనం ఎంత పీరియడ్ ఆఫ్ టర్మ్లో మనం చేసామో అన్ని మంత్స్, ఫ్రమ్
2 ఇక డేట్స్ మనం వేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంకా డేట్ ఆఫ్ ఎవాల్యుయేషన్, ఇంకా ఏ రోజైతే ఎవాల్యుయేషన్ జరుగుతుందో ఆ డేట్, ఆర్గనైజేషన్ నేమ్ అండ్ అడ్రస్, ఏదైతే ఆర్గనైజేషన్ మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో ఆ ఆర్గనైజేషన్ నేమ్ అండ్ అడ్రస్ రాయడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఓవర్ కమ్యూనికేషన్లో మనము ఇక్కడ సెల్ఫ్గా మనం ఏం చేసుకోవాలంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనమే ర్యాంకింగ్ ఇచ్చుకోవాలన్నమాట. ఓరల్ కమ్యూనికేషన్కి మనం ఎంత ర్యాంక్ ఇచ్చుకుంటాం. రిటర్న్ కమ్యూనికేషన్, proactiveness, interaction ability with community, positive attitude, self-confidence, ability to learn, work plan and organization, professionalism, creativity, quality of work done, time management, understanding the community, achievement of desired outcomes. సో వీటన్నిటికీ మనం గ్రేడింగ్ ఇచ్చుకుంటూ ఓవరాల్ పర్ఫార్మెన్స్కి గ్రేడ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ పైన మనం చూసినట్లయితే రేటింగ్ స్కేల్ ఉంది. ఇక్కడ ఓవరాల్ పర్ఫార్మెన్స్లో మనం ఏదైతే మనకు గ్రేడ్ వస్తుందో ఆ గ్రేడ్ని మనం రేటింగ్ స్కేల్ దగ్గర వేయడం జరుగుతుంది. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మన సిగ్నేచర్, అదేవిధంగా మనం ఏ రోజైతే ఎవాల్యుయేట్ చేసుకున్నామో ఆ రోజు యొక్క డేట్ని మనము వేసుకోవాలి. ఇంకా కింద యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా ఎవాల్యుయేషన్ పేపర్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ పేపర్లో మనమైతే వేసుకోం, కానీ మనం ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో ఆ ఆర్గనైజేషన్ మనకు రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా తర్వాత ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫొటోస్ అండ్ వీడియో లింక్స్ కానీ మనం చూసినట్లయితే మనము ఎక్కడైతే ఇంటర్న్షిప్ చేసామో ఆ ఇంటర్న్షిప్లో విత్ లొకేషన్ మనం ఫొటోస్ తీసుకొని ఉంటాము, లేదంటే కొన్ని లింక్స్ అయినా మనకు ఉంటాయి. సో ఆ లింక్స్ని కానివ్వండి, ఆ ఫొటోస్ని కానివ్వండి, వాటిని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. సో ఇలా ఇంక్లూడ్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఇంక్లూడ్ అండ్ పేస్ట్ చేయడం ఇలాగా మనం చేసుకుంటూ రావాలి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ప్రాసెస్ వేర్ వీ కెన్ కంప్లీట్ అ లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ బ్రూక్.